హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి క్రాచెస్ ఈ వీడియో మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు క్రిస్మస్ కానివ్వండి, న్యూ ఇయర్ కానివ్వండి, చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ కానివ్వండి, వాటిలో చాలా యూస్ఫుల్గా డెకరేటివ్ ఐటమ్స్గా కూడా మీరు దీన్ని వాడుకోవచ్చు. చాలా ఈజీగా చూపిస్తాను ఈ వీడియోలోని స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది వెరీ ఈజీ స్టెప్స్తోని. మరి ఇంకెందుకు ఆలస్యంలో స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మ్యాజిక్ రింగ్ అనేది ఫస్ట్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా వేసుకున్న తర్వాత కింద నుంచి హుక్ని ఇన్సర్ట్ చేయండి. తర్వాత హుక్ని ట్విస్ట్ చేసి కిందకి పుల్ చేయండి. లాక్ అనేది పడుతుంది. నెక్స్ట్ వెంటనే ఒక చైన్ అనేది వేసేసుకోండి. అంతే, మ్యాజిక్ రింగ్ అనేది మనకి రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ ఆల్రెడీ ఒక చైన్ అనేది మనం వేసేసుకున్నాము. ఇప్పుడు 2 చైన్స్ అనేవి వేసుకోండి. 1 and 2. ఓకే, 2 చైన్స్ అనేవి వేసుకోండి. 2 చైన్స్ వేసేసుకున్న తర్వాత హుక్ని ట్విస్ట్ చేయండి. హుక్ని ట్విస్ట్ చేసిన తర్వాత ఈ మ్యాజిక్ రింగ్ లోపల నుంచి ఇన్సర్ట్ చేసుకోండి. ఇన్సర్ట్ చేసుకుంటే మనకి 3 అనేవి వస్తాయి. ఈ 3 లోపల నుంచి హుక్ని ఇన్సర్ట్ చేసి -2 చేయండి. అంటే 2 లోపల నుంచి కిందకి పుల్ చేయండి. నెక్స్ట్ 2 మిగిలితే అందులో నుంచి కంప్లీట్గా -2 కిందకి పుల్ చేసేసేయండి. దీన్ని మనం డబుల్ క్రాచెట్ అని అంటాం. ఒక 2 చైన్స్ తర్వాత ఒక సింగిల్ డబుల్ క్రాచెస్ వేసుకుంటాం. దీని తర్వాత 2 చైన్స్ అనేవి వేసుకుంటాం. ఈ 2 చైన్స్ వేసేసుకున్న తర్వాత 2 టైమ్స్ డబుల్ క్రాచెట్స్ అనేవి వేసుకుంటాం. ఫస్ట్ 2 టైమ్స్ వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ 2 చైన్స్ ఉన్నాయి కాబట్టి సింగిల్ డబుల్ క్రాచెటే వేసుకుంటాం. 2 చైన్స్ తర్వాత డబుల్ క్రాచెట్స్ అనేవి వేసుకుంటాం. అంటే 2 టైమ్స్ డబుల్ క్రాచెట్స్ అనేవి చేస్తామన్నమాట. ఇలా మనం ఆల్రెడీ 2 టైమ్స్ చేసేసాం. అంటే డబుల్ క్రాచెస్ అనేవి 2 టైమ్స్ రావాలన్నమాట. ఒక స్పేస్ వచ్చి ఆల్రెడీ 2 టైమ్స్ నేను చేశాను కాబట్టి మిగిలిన 3 టైమ్స్ అనేవి కంప్లీట్ మ్యాజిక్ రింగ్ మొత్తం కంప్లీట్గా చేసుకోవాలన్నమాట. అలా స్పేస్ రావాలి, 2 చైన్స్ స్పేస్ రావాలి. ఇలా నేను 2 టైమ్స్ చేశాను, 3 టైమ్స్ అనేవి చేసుకోవాలి కంప్లీట్ మ్యాజిక్ రింగ్ మొత్తం కూడాను. ఓకే, లాస్ట్ వన్ వచ్చేసి లాస్ట్ 2 చైన్ స్పేస్ అనేది ఫస్ట్ 2 చైన్ స్పేస్లో నుంచి ఇన్సర్ట్ చేసుకోండి. ఇన్సర్ట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కిందకి పుల్ చేయండి. దీన్ని మనం స్లిప్ స్టిచ్ అనేది అంటాం. అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. ఇలా 5 2 చైన్ స్పేసెస్ అనేవి కంప్లీట్గా మీకు వస్తుందన్నమాట. ఓకే, వచ్చిన తర్వాత దాని పక్కనే ఉన్న చైన్ లోపల నుంచి ఇన్సర్ట్ చేసి ఒక సింగిల్ స్టిచ్ అనేది వేసుకోండి. నెక్స్ట్ చైన్లో కూడా ఇన్సర్ట్ చేసి ఒక సింగిల్ స్టిచ్ అనేది వేసుకోండి. ఎందుకంటే అక్కడ మనకు 2 చైన్ స్పేస్ ఉంది కదండి, ఆ 2 చైన్ స్పేస్లో నుంచే మనకి స్టార్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ 2 చైన్ స్పేస్లో నుంచి కూడా ఇన్సర్ట్ చేసి ఒక సింగిల్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇక్కడ నుంచి మనకి షేప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, హుక్ని ట్విస్ట్ చేసి ఆ 2 చైన్ స్పేస్లో నుంచే ఇన్సర్ట్ చేయండి. 3 వస్తాయి. -2 అండ్ -2 డబుల్ క్రాచెట్ అనమాట. మనం ఫస్ట్ లేయర్ కింద అంటే ఫస్ట్ సర్కిల్ కింద 2 డబుల్ క్రాచెట్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది సెకండ్ లేయర్ కాబట్టి 3 డబుల్ క్రాచెట్స్ అనేవి చేసుకోవాలి. -2 టైమ్స్ అనేవి అండ్ 1 మోర్ టైం. హుక్ని ట్విస్ట్ చేయండి. ఆ 2 చైన్స్ స్పేస్ లోపల నుంచి ఇన్సర్ట్ చేయండి. -2 అండ్ -2. ఓకే, 3 డబుల్ క్రాచెట్స్ అనేవి చేసుకోండి. 3 డబుల్ క్రాచెట్స్ అయిన తర్వాత 3 చైన్స్ అనేవి వేసుకోండి. 1 2 and 3. 2 చైన్స్ వేసేసుకున్న తర్వాత సేమ్ అదే స్పేస్లోని ఇంకో 3 డబుల్ క్రాచెట్స్ అనేవి చేసుకోండి. సేమ్ అదే స్పేస్లో 2 చైన్ స్పేస్ ఉంది కదా, సేమ్ అదే స్పేస్లోని 3 డబుల్ క్రాచెట్స్ చేసుకోవాలి. నేను చెప్పింది అండ్ వీడియోలో చూస్తే మీకు ఖచ్చితంగా ఈజీగా అర్థమవుతుందండి. ఓకే, 3 డబుల్ క్రాచెస్ చేసుకోండి. లాస్ట్ వన్ 3 డబుల్ క్రాచెస్ అయిన తర్వాత ఇంకా ఏ స్లిప్ స్టిచ్ అవసరం లేదు. నెక్స్ట్ అవుట్పుట్ అనేది మీకు అలా వస్తుందన్నమాట. నెక్స్ట్ డైరెక్ట్గా ఆ పక్కన ఉన్న 2 చైన్స్ స్పేస్లో నుంచి డబుల్ క్రాచెట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా స్లిప్ స్టిచ్ కానీ సింగిల్ స్టిచ్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్గా ఆ 2 చైన్స్
స్పేస్లో నుంచి డబుల్ క్రోచెట్స్ అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ అంతే అనమాట. ఫస్ట్ 3 డబుల్ క్రోచెట్స్ అనేవి వేసుకుంటాము. 3 డబుల్ క్రోచెట్స్ అయిన తర్వాత 3 చైన్స్ అనేవి వేసుకుంటాము. ఫస్ట్ లేయర్లో ఏంటి 2 డబుల్ క్రోచెస్ వేసుకున్నాము, 2 చైన్స్ వేసుకున్నాం. సెకండ్ లేయర్లో 3 డబుల్ క్రోచెస్ వేసుకుంటే 3 చైన్స్ అనేవి వేసుకున్నాం. 3 చైన్స్ వేసుకున్న తర్వాత సేమ్ అదే స్పేస్లోని మళ్ళీ 3 డబుల్ క్రోచెస్ అనేవి వేసుకుంటాం. చూసారా అవుట్పుట్ అనేది మీకు అలా వస్తుంది. సేమ్ అదే ప్రాసెస్ని కంటిన్యూగా మిగిలిన 3 స్పేసెస్లో కూడాను కంటిన్యూగా చేసుకోండి. దిస్ ఇస్ ద లాస్ట్ వన్. మీరు ఎక్కడైతే స్టార్ట్ చేశారో సెకండ్ లేయరు సేమ్ అక్కడే మీరు హుక్ని ఇన్సర్ట్ చేసుకోండి. అక్కడే ఇన్సర్ట్ చేసుకొని స్లిప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోండి, అంటే కిందకి పుల్ చేయండి. ఫస్ట్ అండ్ సెకండ్ 2 లేయర్స్ మనకు కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి థర్డ్ లేయర్. ఈ థర్డ్ లేయర్ స్టార్ట్ చేసే ముందు కూడాను మనకు అక్కడ 5 స్పేసెస్ వచ్చినాయి చూసారా, మీకు కూడా 5 స్పేసెస్ వచ్చేటట్టు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి సింగిల్ స్టిచ్ వేసుకుంటూ ఆ 3 చైన్ స్పేస్ వరకు సింగిల్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఆ 3 చైన్ స్పేస్ ఉంది కదండి, ఆ 3 చైన్ స్పేస్ దగ్గర వరకు కూడాను సింగిల్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. మీకు ఖచ్చితంగా 4 సింగిల్ స్టిచెస్ అనేవి పడతాయి. లాస్ట్ వన్ 3 చైన్ స్పేస్లో నుంచి ఒక సింగిల్ స్టిచ్ అనేది వేసుకోండి. మన సెకండ్ లేయర్ వేసేటప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేసాము. సో థర్డ్ లేయర్ వేసేటప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ థర్డ్ లేయర్ వేసేటప్పుడు ఏంటంటే 4 డబుల్ క్రోచెట్స్ అనేవి వేసుకోవాలి. ఇందాక మనం 3 డబుల్ క్రోచెట్స్ ఎలా అయితే వేసుకున్నామో ఇప్పుడు ఈ 3 చైన్స్ స్పేస్లోనే 4 డబుల్ క్రోచెట్స్ అనేవి వేసుకోవాలి. 4 డబుల్ క్రోచెట్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ 4 చైన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ 4 డబుల్ క్రోచెట్స్ అనమాట. సేమ్ ప్రాసెస్ అండి. సెకండ్ లేయర్ ఎలా అయితే చేశారో సేమ్ అదే ప్రాసెస్ ఇది. అది ఇక్కడ ఏంటంటే అక్కడ 3 డబుల్ క్రోచెస్ వేసుకున్నాం, ఇక్కడ 4 డబుల్ క్రోచెస్ వేసుకున్నాం, అంతే తేడా, అంతకుమించి ఏం లేదు. థర్డ్ లేయర్ కూడా మీరు ఇంకా పెద్దగా చేసుకుంటే, ఇంకా పెద్ద స్టార్ కావాలి అనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్లో 5 డబుల్ క్రోచెస్ 5 చైన్స్ అలా కంప్లీట్గా మీరు పెద్దది కూడా చేసుకోవచ్చు. చూసారా 4 డబుల్ క్రోచెస్ అయినాయి, తర్వాత 4 చైన్స్, సేమ్ అదే స్పేస్లోని మళ్ళీ 4 డబుల్ క్రోచెస్ అనేవి చేసుకుంటారు. సో కంప్లీట్గా రింగ్ మొత్తం థర్డ్ లేయర్ కంప్లీట్గా చేసుకోండి. మీరు ఎక్కడైతే స్టార్ట్ చేశారో థర్డ్ లేయర్ని అక్కడే ఒక స్లిప్ స్టిచ్ అనేది వేసుకోండి. ఓకే, మీకు అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. మీకు కంప్లీట్ అవుట్పుట్ అనేది వస్తుంది. కొంచెం ఒక 4 or 5 ఇంచెస్ వరకు ఊల్ని ఎక్స్ట్రా తీసుకొని మిగిలిందే కట్ చేసేసుకోండి. కట్ చేసుకుంటే ఫస్ట్ స్టార్ట్ ద ఊల్ ఉంది కదండి, ఆ స్టార్ట్ ద ఊల్ని ఈ కట్ చేసుకున్న 5 ఇంచెస్ ఊల్ని రెండు కూడాను బ్యాక్ సైడ్, ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో మీకు అర్థమవుతుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ రెండింటిని కూడాను గట్టిగా ముడివేసుకోండి. మిగిలిన ఎక్స్ట్రా ఉన్న ఊల్ని కట్ చేసేసుకోండి. మీకు 5 స్పేసెస్ వచ్చినాయి చూసారా, సేమ్ అలానే వచ్చేటట్టు చూసుకోండి. నెక్స్ట్ వేరే కలర్ ఊలు తీసుకొని నేను చూపిస్తున్న విధంగా మిడిల్ లోపల నుంచి ఆ 5 చైన్స్ ఆ 4 చైన్స్ స్పేస్ ఉంది కదండి, అక్కడ కాకుండా మిడిల్లో నీ వీడియోలో చూపిస్తున్న విధంగా హుక్ని పుల్ చేసి ఇన్సర్ట్ చేసుకోండి. వెనక ఉన్న ఊల్ని కొంచెం లాగితే టైట్ అవుతుంది. మీకు ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎలా చేస్తున్నాను అనేది. లాక్ పడిపోతుంది అనమాట, రెడ్ కలర్ అనేది మనకి లాక్ అనేది పడిపోతుంది. నెక్స్ట్ చైన్ వచ్చేసి సింగిల్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోండి. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్, ఇంకా అవుటర్ లైన్ కోసం మనం కంప్లీట్గా సింగిల్ చైన్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనకి 4 చైన్ స్పేస్ ఉంది కదండి, అక్కడ మనకి షేప్ రావడం కోసం ఏంటంటే ఆల్రెడీ మీకు
సింగిల్ చైన్ అనేది వేసుకుంటారు కదా. వేసుకున్న తర్వాత ఇక్కడ 4 చైన్ స్పేస్ ఉంది కదండి, 4 చైన్ స్పేస్లోకి ఇన్సర్ట్ చేసే ముందు సింగిల్ చైన్ అనేది ఒకటి వేసుకోండి. వీడియోలో చూపిస్తుంటే మీకు అర్థమవుతుంది. అది ఉంది సింగిల్ చైన్. ఈ సింగిల్ చైన్ వేసుకున్న తర్వాతే ఈ 4 చైన్ స్పేస్లో నుంచి ఇన్సర్ట్ చేసి సింగిల్ చైన్ అనేది వేసుకోండి. నెక్స్ట్ ఇంకో సింగిల్ చైన్ అనేది వేసుకోండి. అంటే 4 చైన్ స్పేస్లో మనం ఇన్సర్ట్ చేసే ముందు సింగిల్ చైను, నెక్స్ట్ 4 చైన్ స్పేస్లోని ఇన్సర్ట్ చేసిన తర్వాత సింగిల్ చైన్ వేసుకున్న తర్వాత ఇంకో సింగిల్ చైన్ అనేది కంప్లీట్గా వేసుకోవాలి. నెక్స్ట్ దాని పక్కనే ఉన్న చైన్ లోపల నుంచి కూడా సింగిల్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోండి కంపల్సరీగా, లేకపోతే షేప్ అస్సలకి రాదండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా స్టిచ్ చేసుకోండి. లేదు అంటే పాస్లో పెట్టుకోవడానికి చక్కగా వీడియోలో 1కి 2-3 సార్లు చూసుకోండి. మీకు షేప్ అనేది కరెక్ట్గా రావాలి అంటే ఇక్కడే ఆ 4 చైన్ స్పేస్లో నుంచే కరెక్ట్గా మీరు చేసుకోవాలి, లేదంటే రౌండ్గా వచ్చేస్తుంది. సో మిగిలిందంతా యాస్టీజ్ అంతే. ప్రతి చైన్లో నుంచి కూడాను ఒక సింగిల్ స్టిచ్ అనేది కంప్లీట్గా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ప్రతి సింగిల్ స్టిచ్లో కూడాను ఏ ఒక్కదాన్ని కూడా వదలకుండా ప్రతి చైన్లో నుంచి కూడాను సింగిల్ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవడమే. బట్ 4 చైన్ స్పేస్లో నుంచి మాత్రమే ఆ ఇన్సర్ట్ చేసే ముందు మాత్రమే సింగిల్ చైన్ అనేవి ఫ్రంట్ టు బ్యాక్ కూడాను వేసుకోవాలి. చూసారా ఎలా వచ్చిందో షేపు. సేమ్ కంప్లీట్గా మొత్తం స్టార్ మొత్తం కూడాను సేమ్ ఇదే విధంగా చేసుకోండి. ఈ లాస్ట్ సింగిల్ స్టిచ్ ఇది అంతే. నెక్స్ట్ కొంచెం 5 ఇంచెస్ ఒక ఊల్ని ఉంచుకొని మిగిలింది కట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ ఊల్ ఉంది కదండి, ఎక్స్ట్రా ఉన్న ఊళ్ళు దాన్ని మిగిలిపోయిన ఈ ఊల్ని రెండింటిని కూడా బ్యాక్ సైడ్ ముడేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న దాన్ని కట్ చేసుకోండి. అంతే. వెరీ వెరీ ఈజీ అండి డెకరేటివ్ ఐటమ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇంతవరకు నా వీడియోని చూసారంటే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రాచెట్ ఐడియాస్ గురించి, క్రాచెట్ డెకరేటివ్ ఐటమ్స్ గురించి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.